మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క శ్రీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలతో మరి ముందుగా మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి ఈ నా ప్రయత్నంలో భాగంగా మరి మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలన్నీ కూడా ఈ రాశి ఫలాలలో ఉన్నవి కనుక ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీ జీవితంలో ఏదైతే జరిగిందో, జరుగుతుందో, మరి జరగబోయేది ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక మాట, గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచార ఫలితాలలో ఉండే మార్పులు, గ్రహచార ఫలితాలలో ఉండే మార్పులు వేరువేరుగా ఉంటాయి. కనుక ఇది అబ్జర్వ్ చేసుకోండి. శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు మరొక్కసారి మన టైమ్స్ భక్తి ఛానల్ నుండి మరొక్కమారు పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. ఆల్ ద బెస్ట్. మకర రాశి అని అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఏమిటంటే మకరం. అంటే మనకు మకరానికి మొసలి గుర్తు అనేటువంటిది మనకు కనబడుతుంది. సో కొంత నీటిలో ఉంటే దీనికి బలం ఎక్కువ, బయటికి వస్తే కొంచెము బలం తక్కువగా చెప్పబడేటువంటి జంతువు ఇది. సో అలాంటి స్వభావాలు వీరికి ఎట్లా అంటే ఒక ఆధిపత్యం, ఒక రూలింగ్, ఒక అంటే ఒక లైక్ ఏమైనా సమాజ సేవ, హెల్పింగ్ నేచర్, డివోషనల్గా కూడా కనెక్టింగ్లోనే ఉంటాయి. కానీ అంటే ఎట్లా అంటే వీరి చుట్టూ ఒక ఏదో తెలియని ఒక మంచిగా ఉంటే, ధర్మంగా ఉంటే మాత్రము మంచి వైబ్రేషన్ ఉంటుంది. లేదు అనుకుంటే మైనస్ వాతావరణం, నెగిటివ్ బాగా ఉంటుంది. ఒక చిన్న మాట ఎవరైనా అన్నట్టుగా అనిపించినా తెలిసినా తట్టుకోలేరు. సో మరి ఈ మకర రాశి వారికి సంబంధించి ఇంకేమిటి అంటే మనకు ఈ శ్రవణ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రాలు, ధనిష్ట 1-2 పాదాలు. మళ్ళీ ఇక్కడ ధనిష్ట నక్షత్ర జాతకులకు తప్పకుండా అర్క వివాహం అవసరం. వీరికి స్త్రీలైనా పురుషులైనా కుంభ వివాహాలు, అర్క వివాహాలు ఉంటుంది. మనకు స్త్రీలకైతే కుంభ వివాహాలు, పురుషులకైతే అర్క వివాహాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ధనిష్ట పెళ్లికి ముందు కదా, పెళ్లికి ముందు చేసుకుంటే మంచి సంబంధం వస్తుంది పెళ్లికి ముందు. సో నామ నక్షత్రంగా అయితే ఏ అక్షరాలు వస్తాయి గురుగారు? వీరికి జ, జి, గా అక్షరాలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బే, బో అక్షరము, అదే విధంగా అంటే జా, జి అక్షరాలు, జా, జి, అదే విధంగా జూ, జే, జో, కా, గా, గి, లైక్ గా, జా అక్షరాలు జగన్ అని కానీ లేదా జగదీష్ అని కానీ ఇలా ఉండేటువంటి వారికి వాస్తవానికి గత 2025 మార్చి నుండి వ్యవస్థ బాగాలేదు. ఇంకా గట్టిగా అడిగితే 2017, 18, 19, 20, 21, 22, 23 ఈ నేను చెప్పినటువంటి సంవత్సరాలలో విపరీతమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, మ్యారిటికల్ లైఫ్ను వీరు చేతులారా ఖరాబ్ చేసుకోవడం కానీ, లేదా ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, అధిక మొత్తంలో ట్రేడింగ్ కానీ లేదా బిజినెస్లలో లాస్ అవ్వడం కానీ, ఎక్కువగా బిజినెస్ రిలేటెడే ఉంటారు వీరు. ఇలాంటి సందర్భాలలో ఇక్కడ ప్లస్లు జరిగినవి, మైనస్లు జరిగినవి. ఈ సందర్భాలలో ఇప్పుడు ఇక్కడ 18, 19, 20, 21, 22 అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఇదే సమయంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశి పేరు రీత్యా 2019లో
అధికారంలోకి రావడం జరిగింది. ఉమ్, 19, 20, 21, 22, 23, 24 వరకు కూడా ఉమ్, కొనసాగడం జరిగింది. ఇందులో ఆ, వారు మంచి చేశారు, ఉమ్, వారికి చెడు పేర్లు వచ్చినవి, చెడ్డ పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఉమ్, అంటే చెప్తున్నాను విషయం ఇట్లా ఉంటుంది. ఉమ్, ఇక అదేవిధంగా ఇంకా మనకు బాగా సన్నిహితులు, దగ్గర వ్యక్తులు, నమ్మినటువంటి వారే మనకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది. ఉమ్, సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మాత్రము ఉమ్, అసలు ఏంది, నాకేమిటి ఈ పరిస్థితి, ఏంది నాకేనా అనే విధంగా వీరికి ఉన్నది క్వశ్చన్ మార్క్. ఉమ్, ఓకే. సో మకర రాశి వారికి టైం చాలా బ్యాడ్ నడుస్తూ ఉన్నది. ఉమ్, ఇది మనకు సుమారుగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఉమ్, జూన్ 18, 19వ తారీఖు నుండి ఉమ్, 2027 ఉమ్, సుమారుగా 2027 ఉమ్, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఓకే. వివాహం కాని వారికి వివాహం, ఉమ్, సంతానం కాని వారికి సంతానం, ఆల్ ఆఫ్ సడన్గా పెళ్లి సెటిల్ అయిపోవడం కానీ, ఓకే. బిజినెస్ అద్భుతంగా ముందుకు వెళ్ళడం కానీ, ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ రావడం కానీ, బిజినెస్లో బాగా లేదు అని చెప్పి బాధపడేటువంటి వారికి ఉమ్, బిజినెస్ రిలేటెడ్ మంచి మార్కు సంపాదించుకునేటువంటి సమయం కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క ఉమ్, లైక్ మకర రాశి వారికి ఉమ్, కొంచెము దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆరాధన, ఉమ్, మంగళవారము ఇప్ప నూనెతోటి దీపారాధన చేయడము వీరికి ఎంతో శ్రేయస్కరం. హా, మకర రాశి వారికి ఓకే గురు. ఇది వీరిని వృద్ధిలోకి తెస్తుంది. ఉమ్, చెప్పులు లేకుండా భూమి మీద ఒక 40 నిమిషాలు నడవాలి. ఉమ్, వీరికి ఇంకా ప్లస్గా ఉండే పరిస్థితి ఉంటుంది. ఉమ్, ప్రతిరోజు నిద్ర లేవగానే భూదేవికి నమస్కరించుకోవాలి. ఉమ్, విన్నారా? ఉమ్, అదేవిధంగా చెట్లకు నీటిని పోయాలి. ఉమ్, ఇట్లాంటివి కొన్ని చేయడం ద్వారా ఉమ్, కొన్ని జాతకరీత్యా జరగబోయే చెడు నుండి తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఉమ్, మకర రాశి వారికి ఇంకనూ ఏమిటయ్యా అంటే వివాహము, మన వాహనము, ఉమ్, గృహము, ఇవన్నీ కొనుగోలు చేయడానికి అత్యంత అద్భుతంగా 10 నెలలు ఉండబోతున్నవి. జూన్ జూలై నుండి ఓకే. ఆహా. జూన్ జూలై నుండి 10 నెలలు వేసుకోండి. ఉమ్, విదేశీ యానాలు, ఉమ్, ఎవరైనా మీ జీవితంలోకి రావడాలు, ఉమ్, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది, బాగాలేదు అనుకుంటే సద్దుమనగడాలు, అంతే. బాగుండడాలు, ఓకే. ఇలా అన్ని రకాలుగా మీకు అత్యంత రావాల్సిన ధనం తప్పకుండా వస్తుంది. ఎట్టి కోశాన కూడా జూన్ జూలై వరకు ఉమ్, ధనాన్ని మీకు ఇచ్చే పోతాడు. 100% వస్తుంది. ఉమ్, ఇక ఇక్కడ ఏంటంటే వీరి యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది ఉమ్, ఈ టైంలో. ఓకే. ఉమ్, ఇప్పుడు అన్ని శుభాలే అంతా మంచిగా ఉన్నప్పుడే మనకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుంది. ఉమ్, కనుక మీ 2026, 27లో తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. అది చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ముందే ఏమైనా అలాంటి సూచనలు ఉంటే కనుక ఏమైనా పరిహారాలు అలా చేసుకోవచ్చా గురుగారు? పరిహారాలు అంటే తల్లి ఉమ్, మృత్యుంజయ హోమాలు కానీ, ఓకే. మృత్యుంజయ మంత్రము జపము కానీ, ఉమ్, వారి తల్లిగారి స్తోమత పేరును బట్టి, వారి జన్మనామము లేదా వీళ్ళ జాతకాన్ని బట్టి వారి యొక్క తల్లిగారి యొక్క జాతకాన్ని చెక్ చేసి ఉమ్, ఇంకా ఏమైనా డెప్త్గా చూసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా ఇట్లా గురుగారు. ఇదంతా ఉమ్, గోచారం. మళ్ళీ మనకు గ్రాచారం ఏమిటి? జన్మించినటువంటి సమయము, ఉమ్, అందులో ఉండేటువంటి లగ్నాలు. ఇప్పుడు ఇన్ని చెప్పినాము, జా అక్షరం అని, కా అక్షరం అని. ఉమ్, ఇప్పుడు అతనిది ఏదో రమేషో, సురేషో, రాజేషో, నరేషో అయింది. అతను ఆ పేరు బట్టే చూసుకుంటున్నాడు అనుకోండి. అంతే. మరి జననామం ప్రకారంగా ఒకవేళ గజకేసరి యోగం ఉంటుంది, ఉమ్, బుధాదిత్య యోగం ఉంటుంది, చంద్రమంగళ యోగాలు ఉంటుంది. అవును. ఈ యోగాలు వచ్చినప్పుడు ఉమ్, మరి నాది ఎట్లా బాగాలేదని చెప్పి తిని పండుకుంటే అంతేగా. ఈ ఈ గజకేసరి యోగం వెళ్ళిపోతుంది, అవును. ఉండదు.
ఉమ్. కనుక మనం చూసుకొని ముందుకు వెళితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది.